మట్టి మేత. ప్రజాప్రతినిధుల గుప్పెట్లో గ్రావెల్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలు ఏది వదలడం లేదు. లిక్కర్ నుంచి ఇసుక వరకు, ఇప్పుడు గ్రావెల్ నుంచి అన్ని రకాల మైనింగ్ వ్యవహారాల వరకు అన్నింట దోచుకునే దాచుకునే పద్ధతిని యథేచ్ఛగా సాగిస్తున్నారు. చంద్రబాబు నేను లేస్తే మనిషిని కాదు అంటుంటారు, కానీ ఆయన లేవరు. నేను కన్నెర్ర చేస్తున్నాను అంటారు, కానీ ఆయన ఏమో తన పార్టీ శ్రేణులకి పూర్తిగా లైసెన్స్ ఇచ్చేసినట్టుగా వ్యవహారం నడుస్తుంది. ఇదే ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో, ఆంధ్రజ్యోతి అంటే ఎవరో చంద్రబాబు గిట్టినటువంటి పత్రిక కాదు కదా, ఆంధ్రజ్యోతిలోనే వచ్చినటువంటి వ్యవహారం చూస్తే బిల్డింగ్, రోడ్డు, మెటల్, మైన్ లీజులు ఎక్కడికక్కడ సహజ వనరులు బ్లాక్ చేశారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక రేటుకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్యులతో పాటుగా ప్రభుత్వ ప్రాజెక్టులకు కూడా ఇబ్బంది మొదలైపోయింది. ఇలా అయితే అమరావతి పనులు ఎలా? ఇలా మొత్తం గ్రావెల్ సహా అన్ని రకాల మైన్స్ బ్లాక్ చేసేసి తమ చెప్పు చేతల్లో పెట్టుకుని అద్రంగా రేటు వసూలు చేసి జనాల నుంచి భారీగా గుంజేసేటువంటి దందా ఈ మాఫియా నడిపిస్తుంటే అమరావతి ప్రాజెక్టు పనులకు కూడా ఆటంకం రాక మానదు, అమరావతి పనులు కూడా ముందుకు సాగడం కష్టమే అనేటువంటి అభిప్రాయాన్ని ఆంధ్రజ్యోతి వ్యక్తం చేస్తుంది. చాలా విడ్డూరం. గ్రావెలు, రోడ్డు మెట్లకు కూడా గడ్డు పరిస్థితులు వచ్చాయి. ముందే దృష్టి సారించలేనటువంటి సర్కారు, చంద్రబాబు ప్రభుత్వ విజనరీ, కానీ ఇక్కడ ముందు చూపు లేదు అని ఆంధ్రజ్యోతి రాస్తుంది. విజనరీ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల గ్రావెలు, ఇతర మైన్స్ అన్ని కూడా బ్లాక్ చేసేసిన కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో కొల్లగొడుతున్నారు, భారీగా జనాల నుంచి గుంజేస్తున్నారు అన్నది ఈ కథను సారాంశం. మట్టి మేత, ప్రజాప్రతినిధుల గుప్పిట్లోనే మొత్తం దందా. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఎందుకని చంద్రబాబు ఆ రీతిలో సాగుతున్నారు? తన అనుచరులే, తన పార్టీ నేతలే, తన ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళే ఈ రీతిన మట్టి మేసేస్తుంటే, గ్రావెళ్ళు అన్ని రకాలుగా మెటల్ సహా అన్నింటినీ మింగేస్తుంటే ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? అంటే ప్రభుత్వం యథేచ్ఛగా అందరికీ లైసెన్స్ ఇచ్చేసి భారీగా కొల్లగొట్టేదానికి సహకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది చాలా చాలా ప్రమాదకర సంకేతం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయని, లిక్కర్ దందా నడిచిందని, ఇతర అనేక రకాల స్కామ్స్ సాగాయని, వాటన్నిటినీ ఇప్పుడు కేసులు పెట్టి కొంతమందిని జైల్లోకి పెట్టి నెడుతున్నటువంటి చంద్రబాబు ఆ తర్వాత ప్రభుత్వం మారితే ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఎలాంటి స్థితి ఎదుర్కోవలసి వస్తుందో ఒక్కసారి ఊహించుకుంటే మంచిది. ఇలాంటి పరిణామాలన్నీ కలిసి ప్రత్యర్థులకి రాజకీయంగా అవకాశం ఇవ్వడే కాకుండా ఆ తర్వాత చట్టపరమైనటువంటి చిక్కుల్లో పడేదానికి ఊతమిస్తుంది. ఇది గ్రహించాలి.